అందరికీ నమస్కారం. ముందుగా జై భీమ్. జై భీమ్ నా కులానికి గుర్తు. ప్రభువు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఇది నా మతానికి చిహ్నం. అంటే నిన్న కాక మొన్న మన గౌరవనీయ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్గా మతం మారితే ఎస్సీ ఎస్టీ హోదాని కోల్పోతారు అని తీర్పు ఇచ్చారు. ఇది నేను చాలా వీడియోలో చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు, నేను ఓన్లీ 10th ఫెయిల్ అని మళ్ళీ చెప్తున్నాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి ఒక 2 మాటలు చెప్పాలని, నా తోటి క్రైస్తవ సమాజానికి, అంటే అందరికీ తెలుసు, తెలియని వారు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారని ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి కొన్ని విషయాలని మర్చిపోతున్నారు. ఎక్కడైతే అణిచివేత బిగినవుతుందో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మొదలవుతుందనేది మన పూర్వకాలం, మన పితరుల నుంచే జరిగినాయి. కానీ దాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే చేతిలో హోదా, డబ్బు ఉంటే మన ముందు ఎవరు ఆగరు అనేది ఇప్పటి లోక నైజం. కానీ పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. నీవు నమ్ముకున్నవాడు అవ్వచ్చు, నేను నమ్ముకున్నవాడు అవ్వచ్చు. మనం హుండీలో వేసే డబ్బుని చూస్తాడు అనుకున్న దేవుడు మనం చేసే పాపాలను కూడా చూస్తాడు. మనం హుండీలో డబ్బులు వేస్తాం కదా, ఎందుకు దేవుడా నన్ను ఇంకా పైకి తీసుకురా అని, అది చూస్తున్నాడనే కదా మనం వేసేది చందాలుగా. మరి మనం చేసే పాపాలు చూడ్డా, వాటికి లెక్కలుంటాయి. అయితే క్రైస్తత్వంలోకి ఒక మాల మాదిగి ఉపకులాలు మారితేనే ఎస్సీ హోదాని కోల్పోతారని చెప్పిన సుప్రీంకోర్టు, మరి క్రైస్తత్వంలోకి కమ్మ, కాపు, రెడ్డి, రాజు, బ్రాహ్మణ అందరూ వస్తున్నారు. మరి వాళ్ళవి ఎందుకు పోవు అంటే, అధికారం మీ చేతిలో ఉంది, అధికారులందరూ మీరు, రాజ్యం మీది కాబట్టి అలా తీర్పునిచ్చారు. అయితే విషయం ఏంటంటే, ఆది నుంచి ఈ దళిత వర్గాన్ని మీరు ఏలుతూనే ఉన్నారు, ఇంకా ఏలుతూనే ఉన్నారు, ఇంకా ఏలుతున్నారు కూడా, ఇంకా జరుగుతుంది కూడా అది. అయితే మా పిచ్చివాళ్ళు తెలుసుకోక ఎవడొచ్చినా వాడిని నమ్మి వాడు వెనకే తిరుగుతూ ఉంటారు. మా దళితులు ఓట్లకే తప్ప మీ పక్కన కూర్చోవడానికి సరిపోరనే జ్ఞానాన్ని మా వాళ్ళు తెలుసుకోక మీరు ఇంకా సీట్లలో కూర్చుని ఉన్నారు. అయితే క్రిస్టియన్గా మారి చర్చికి వెళ్తూ ఎస్సీ సర్టిఫికెట్ తీసుకునే వారికి ఇది ఒక చెంపపెట్టు. ఇది వాస్తవం, ఇది జరగాలి. ఎందుకంటే నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే, ఒక క్రైస్తవుడు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవాలంటే తన గ్రామంలో ఉన్నటువంటి చర్చికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సంఘ కాపర్ దగ్గరికి వెళ్ళి, నేను క్రైస్తవుడిని కాదు, నేను చర్చికి రాను, నా కుటుంబం ఈ చర్చి వైపు కూడా చూడదు అని ఆయనతో ఒక లెటర్ తీసుకురావాలి. ఆ లెటర్ తీసుకొస్తేనే నీకు ఎస్సీ సర్టిఫికెట్ శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు నా కుటుంబాలు మొత్తం, మాది స్వగ్రామం గుణనపూడి, క్రైస్తవ గ్రామం, 170 సంవత్సరాలు కలిగినటువంటి క్రైస్తవ గ్రామం. మా ఇంటి పేరు గోట్రు. ఆ ఇంటి పేరు 90% బీసీసీ సర్టిఫికెట్లే ఉంటాయి మాకు. మా ఊర్లో క్రైస్తవుడుగా బ్రతుకుతూ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని బ్రతికేవాడికి జీసస్ఏ మన తేలిగ్గా వదిలిపెట్టడం. మీకు తెలియని విషయం ఏంటంటే, ఒకటి చెప్తా వినండి మర్చుకి. మా ఊర్లోని మా ఇంటి దగ్గరే తాతయ్య వాళ్ళు అవుతారు. ఆయనకి 2 కొడుకులు కూడా మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్. వాళ్ళు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఎదవలో ఎస్సీ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు, చాలని మార్కులతో అంటున్నారు.
వాళ్ళు క్లవర్ స్టూడెంట్లు, ఏ క్లాస్లో ఉన్నా ఫస్ట్ వాళ్ళు. అయితే ఆయనకి మా పెద్దమ్మ కూతుర్ని, పెదనాన్న కూతుర్ని ఇచ్చాం, మా అక్కనిచ్చాం. ఉద్యోగం లేక బావ చాలా చోట్ల తిరిగాడు. ఆడి పెట్టని ఉద్యోగానికి అంటూ లేదు. పెడితే ఆఖరికి రైల్వే డ్రైవర్ జాబ్ వచ్చింది. ఆ జాబు వెరిఫికేషన్కి ఆఫీసర్స్ ఇంటికి వస్తే వీళ్ళు ఎస్సీలా కాదా అని ఆ మామ బైబిల్ని, దేవుడు ఫోటోలన్నింటినీ ఇంటి వెనకాల ఉన్నటువంటి పెంటపోగులకు తీసుకెళ్ళి పెంటపోగులకు కప్పెట్టేసి ఆవిడ నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని కూర్చుంది. వచ్చిన ఆఫీసర్లు చూశారు. పక్కింటి వాళ్ళు కూడా మేము ఎవరు మాట్లాడరు, ఎందుకంటే ఎవరు తిప్పలాళ్ళు పడతారని. తర్వాత వెళ్ళారు. పాపం బావగారికి ఉద్యోగం వచ్చింది, చేస్తున్నాడు. కాలం ఉద్యోగం చేయలేదండి, కాలం చేయలే బావగారు. ఒక 5-6 ఏళ్ళు చేసి ఉంటాడు, చనిపోయాడు. వాళ్ళ చిన్న కొడుకు కూడా చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత తాతయ్య చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. అసలు ఆ కుటుంబంలో ఎవరు లేరండి. ఇది శాపం. ప్రతి క్రైస్తవుడు దీన్ని గమనించండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు తప్ప దేవుణ్ణి అయితే మీరు మోసం చేయటంలా. దేవుణ్ణి మీరు మోసం చేయలేరు. ఇప్పుడు మర్చిపోతున్నారా క్రైస్తవుడు, చర్చికి వెళ్ళే క్రైస్తవుడు? మన బైబిల్లో ఉంది కదా, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, నాటవు, కోయవు, కోటలో కూర్చుకొనవు, వాటి ఆహారాన్ని నేను తీర్చట్లేదా, మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అంటే ఆకాశ పక్షులు ఉన్నాయి, మనకలాగా పొలాలు ఓడ్చవు, నోర్చవు, మిల్లులకు తీసుకెళ్ళి ఆడించుకొచ్చుకుని తినవు. మరి అవి తింటని బ్రతుకుతుని, వాటి కుటుంబాలను అవి పోషించుకుంటున్నాయి. అలాగే మీరు బ్రతకడానికి ఏంటి? సామెత ఉంది కదా, నారు పోసిన వాడు నీరు పోయికి మానతాడా అని. బ్రతకలేమా? మన దేవుడు మాట్లాడే దేవుడు కదా, నువ్వు అడిగితే సమాధానం చెప్పే దేవుడు. ఆయనే మొక్కో మానో కాదు. ఆ ధైర్యం ఎందుకు కోల్పోతున్నాడు క్రైస్తవుడు? ఓకే, అసలు మనం క్రైస్తవులుగా మారిన ఇప్పటి నుంచి క్రైస్తవులుగా మారిన ప్రతి ఒక్కడు బీసీసీ సర్టిఫికేట్ అనేది తీసుకుంటే ఈ భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి అధిష్టానానికి తెలుస్తుంది, ఉలిక్కి పడుతుంది. ఓకే, రిజర్వేషన్లు పోనీయండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సభకులాలన్నిటికీ కలిపి 33% మనకి రిజర్వేషన్ ఉంది. అది ఉద్యోగాలే కానీ, ఏ లోన్లే కానీ, ఏ సీట్లే కానీ, వగేరా వగేరా ఏమైనా కానీ. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, ఒక 1000 మంది ఉన్నారు, 1000 మందికి 33% ఉంది. అంటే 1000 మందిలో ఉద్యోగాలు 33 మందికి ఇవ్వాలని, లేదు 33 మందికి సీట్లు ఇవ్వాలని ఉంది. ఇప్పుడు ఆ 1000 మందిలో నుంచి ఈ మాలామాదిగుల్ని కదా వీళ్ళు చెప్పేది, క్రిస్టియన్స్గా మారితే ఎస్సీ హోదాను కోల్పోతారనేది. మన మాలామాదిగులు ఇంకా ఉపకులాలు క్రైస్తత్వంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళమే ఒక 1000లోంచి ఒక 700 మంది క్రైస్తత్వంలోకి వచ్చేసారు అనుకోండి. అప్పుడు ఎస్సీలుగా ఉన్నది ఎవరు? 300 మందే కదా. అప్పుడు ఈ 33ని వాళ్ళకు 13 ఇచ్చి మనకు ఒక 20 ఇమ్మందాం రిజర్వేషన్లో. దాని గురించి పోరాడదాం అంతే తప్ప చర్చికి వెళుతూ నేను క్రైస్తవుని కాదు అని ఎస్సీ సర్టిఫికేట్లు మాత్రం దయచేసి తీసుకోకండి. అది మీ కుటుంబానికి శాపం. నేను పుట్టు క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాను, నేను చెప్తున్నాను, అది నిజం. ఎందుకు భయం దేనికి? మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. మనం బ్రతికించలేడా? ఏం కావాలి మనకి? ఆరోగ్యం సుఖంగా ఉండి మన బిడ్డ పాపలు హాయిగా బతికితే చాలదా? కోట్లు కావాలా? ఓకే, ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు. ధైర్యంగా ఉండి ఇప్పుడు ప్రతి ఒక్కడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుని మనకి రావాల్సిన హక్కుల కోసం మనం పోరాడదాం అంతే తప్ప భయపడాల్సిన పని లేదు. కోర్టులు తీర్పులు ఇచ్చేసినాయి కదా అని చెప్పేసి మనం వణికిపోవాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ఏమైంది? ఏమవుదో, ఎవడ పని ఆడు చేసుకుంటాం, ఎవడ బ్రతుకాడు బ్రతుకుతాం. దయచేసి ప్రతి ఒక్కడు క్రైస్తవుడిగా మారిన ప్రతి ఒక్కడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోండి. తీసుకుంటేనే వీళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా ఏమీ లేదు, మనల్ని క్రైస్తవులు ఇక్కడ పెరిగిపోతున్నారు కాబట్టి క్రైస్తత్వంలోనికి వెళ్ళనివ్వకుండా ఆపటానికి ఇదొక మనకు పెట్టిన చెక్ అంతే తప్ప ఇంకేం కాదు. ఉన్నాయే కదా, స్వాతంత్రం ఎలా వచ్చింది? 2000 సంవత్సరాలు 200 సంవత్సరాలు పరిపాలిస్తే, బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తే అక్కడి నుంచి తిరుగుబాటు చేసి స్వాతంత్రం తెచ్చుకోవాలా? అన్నీ వస్తాయి, పోరాడితే పోయేదేం లేదు.
అది మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేది వందర ప్రాణాలు తప్ప అని, వస్తే విజయం వస్తుంది, వెనకాల వాళ్ళు అన్నా తింటారు కదా. కాబట్టి భయపడకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడు బీసీసీ సర్టిఫికెట్ మరి ముఖ్యంగా తీసుకుంటేనే ఈ భారతదేశంలో క్రైస్తవులు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ పరిపాలిస్తున్న హిందూ ప్రభుత్వానికి అర్థమవుతుంది. నేను దీంట్లో ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. దేవుని పేరిట అందరికీ మరొక్క మారు వందనాలు. ఉంటాను.